గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జనవరి 21వ తేదీన లెనిన్ శతవర్ధంతి సందర్భంగా వ్యాసకర్త, సామాజిక ఆర్థిక రంగాల విశ్లేషకులు డి పాపారావు గారు లెనిన్ గురించి చెప్పిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్యనోవ్ లెనిన్ పోరాటమే జీవితం అయినవాడు, తుది శ్వాస విడిచాడు. ఈ మాటలు 1924 జనవరి 21వ తేదీన సరిగ్గా 100 ఏళ్ల క్రితం నాటి లెనిన్ మరణం గురించి ఆయన జీవిత చరిత్ర రచయిత రాబర్ట్ సర్వీస్ పుస్తకంలోనివి. అలాగే అదే రచయిత మరో సందర్భంలో పేర్కొన్నట్లుగా 20వ శతాబ్ద రాజకీయ నేతలలో అధికార స్థానాన్ని ఈషన్ మాత్రం కూడా తన సొంతం కోసం వాడుకొనివారు వ్లాదిమిర్ లెనిన్. మరణం నాటికి లెనిన్ వయసు కేవలం 53 సంవత్సరాలు. 1870 ఏప్రిల్ 22వ తేదీన రష్యాలోని సింబిర్స్క్ పట్టణంలో ఉన్నత విద్యావంతులైన దంపతులకు 3వ బిడ్డగా వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్యనోవ్ జన్మించాడు. ఉద్యమ ప్రస్థానంలో 1901లో లెనిన్ అనే మారుపేరును ఆయన ఎంచుకున్నాడు. నల్లేరు మీద నడక వంటి లెనిన్ కుటుంబ జీవితంలో మొదటి దెబ్బ ఆయన 15వ ఏట తండ్రి మరణంతో తగిలింది. ఆ తర్వాత లెనిన్ 17వ ఏట తనకు రోల్ మోడల్గా భావించిన తన అన్న జార్ చక్రవర్తిని హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమై ఉరికంబం ఎక్కాడు. ఈ తరుణంలోనే ఆయన మార్క్సిజం అధ్యయనం దిశగా అడుగులు వేశారు. న్యాయశాస్త్రం అభ్యసించి 1892-93 కాలంలో న్యాయవాదిగా, ప్రధానంగా రైతాంగం, చేతివృత్తుల వారి కేసులను ఆయన వాదించాడు. 1893 ఆగస్టులో ఆయన సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని చేరి అక్కడ మార్క్సిస్ట్ అధ్యయన బృందాలలో చురుకైన పాత్ర పోషించనారంభించారు. ఆ సమయంలోనే కార్మికులకు కార్ల్ మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథంపై ఆయన అధ్యయన తరగతులను నిర్వహించారు. ఈ మార్క్సిస్ట్ విప్లవ భావాల ప్రచార క్రమంలోనే ఆయనతో పాటు కొందరు నాయకులు కూడా 1895 డిసెంబర్లో అరెస్ట్ అయ్యారు. 15 నెలల జైలు జీవితం అనంతరం లెనిన్ను 3 సంవత్సరాల సైబీరియా ప్రవాసానికి నాటి జార్ ప్రభుత్వం పంపింది. అక్కడే ఆయనతో జత కలిసిన కృపస్కయాను ఆయన వివాహం చేసుకున్నారు. కృపస్కయ ఆయనకు జీవితకాల సహచరి, కామ్రేడ్, కార్యదర్శిగా గొప్ప పాత్ర పోషించారు. సైబీరియా ప్రవాసం 1900 జనవరిలో ముగిసింది. అయితే రష్యాలో ఉండగా చట్టబద్ధంగా రాజకీయ కార్యకలాపాలు సాధ్యం కాదని నిర్ణయించుకుని లెనిన్ రష్యాను విడిచి జర్మనీలోని మ్యూనిక్ నగరాన్ని చేరుకున్నారు. ఈ ప్రవాస ప్రస్థాన క్రమంలో యూరప్లోని అనేక నగరాలలో జీవించారు. తన తాత్విక గురువు ప్లకనోవ్, సహచరుడు మార్టోవ్లతో కలిసి ఇస్క్రా అనే పత్రికను స్థాపించారు. ఒక ప్రచార సాధనంగా, పార్టీ నిర్మాణానికి కేంద్ర బిందువుగా పత్రికల పాత్రను గుర్తించిన లెనిన్ అటు తర్వాత అనేక పత్రికల స్థాపన, నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఆయా పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు. అలాగే తన అన్న అలెగ్జాండర్ మరణం అనంతరం ఆయన ఆశయాన్ని స్వీకరించి తీవ్రవాద దాడుల ద్వారా ఆ ఆశయాన్ని సాధించలేమని గుర్తించి కార్మిక రాజ్య లక్ష్య సాధనకు ఏకైక మార్గంగా సంఘటితపడ్డ కార్మిక జనాళి తాలూకు నిర్మాణానికి పూనుకున్నారు. ప్రవాసంలో ఉంటూనే పత్రికలు, రష్యాలోని
పార్టీ నిర్మాణాల ద్వారా కార్మిక వర్గంలోనూ విస్తృత ప్రజానీకంలోనూ సోషలిస్ట్ భావజాల వ్యాప్తికి లెనిన్ కృషి చేశారు. ఈ క్రమంలోనే మార్క్సిజం పట్ల, దాని సజీవ నిర్వచనం పట్ల వామపక్షవాదులలో ఉన్న అనేక తప్పుడు ధోరణులపై ఆయన నిరంతర పోరాటం చేశారు. మార్క్సిజం అనేది పోరాట కరదీపిక అని, అది కరుడుగట్టిన పిడివాదం కాదని ఆయన నిరంతరం బోధించారు. పార్టీలో అంతర్గత పోరాట క్రమంలో మెన్షివిక్ బృందంతో తెగతింపులు చేసుకుని 1903లో బోల్షివిక్ పార్టీని ఏర్పరిచారు. అనంతరం 1905లో రష్యా జపాన్ యుద్ధంలో ఓటమి పాలైన రష్యాలో విప్లవ పోరాటం చెలరేగింది. దేశవ్యాప్త కార్మికుల సమ్మెలు ఆర్థిక డిమాండ్ల స్థాయిని దాటి రాజకీయ పోరాటాలుగా మారాయి. అయితే ఈ విప్లవాన్ని జార్ చక్రవర్తులు అణిచివేయగలిగారు. కానీ అంతిమంగా తమ ప్రజానీకానికి పాక్షిక ప్రజాతంత్ర హక్కులను ఇవ్వక చక్రవర్తికి తప్పలేదు. దీనిలో భాగంగానే పార్లమెంటరీ వేదికగా డ్యూమా ఏర్పడింది. అలాగే 1903లో మెన్షివిక్, బోల్షివిక్ పార్టీలుగా చీలిపోయిన సోషలిస్ట్ డెమోక్రాట్లు ఈ విప్లవ వైఫల్యం పట్ల ప్రతిస్పందించిన తీరు, వారు దాని నుంచి తీసుకున్న పాఠాలు కూడా పూర్తిగా భిన్నమైనవి. ఈ విప్లవ వైఫల్యానంతరం మెన్షివిక్లు మరింత ఆర్థికవాదం, సంస్కరణవాద దిశగా మరలారు. కాగా ఈ విప్లవ పరాజయం కార్మిక వర్గం మరింత మిలిటెంట్ పోరాటాలకు మరలవలసిన అవసరాన్ని చెబుతోందని లెనిన్ నేతృత్వంలోని బోల్షివిక్లు నిర్ధారించుకున్నారు. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభానికి ముందరే యూరప్లోని వివిధ దేశాల కమ్యూనిస్టులు యుద్ధం గనుక వస్తే అది సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మార్కెట్లను పంచుకునేందుకు కొట్లాడుకునేదిగానే ఉంటుంది కనుక ఆ యుద్ధాన్ని వ్యతిరేకించాలని, తమ తమ దేశాల సైనికులకు ఈ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చేందుకు వారు తమ తమ దేశాల పెట్టుబడిదారులపైకి తమ తుపాకులను తిప్పేలా పిలుపునివ్వాలని నిర్ణయించారు. అయితే తీరా యుద్ధం మొదలయ్యాక అనేక దేశాల పార్టీలు జాతీయత, దేశభక్తి పేరిట తమ తమ దేశాల ప్రభుత్వాలను సమర్థించుకోసాగాయి. ఈ నేపథ్యంలో ఒక్క లెనిన్ మాత్రమే సూత్రబద్ధ వైఖరి తీసుకుని ఈ యుద్ధంలో రష్యా ప్రవేశానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ యుద్ధంలో రష్యా సైనికులు, కార్మికులు తమ ఆయుధాలను స్వదేశీ పెట్టుబడిదారులపైకి తిప్పాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదులు తమ తమ స్వప్రయోజనాల కోసం, మార్కెట్లను పంచుకోవడం కోసం కొట్లాడుకునే ఈ యుద్ధంలో వివిధ దేశాల పేద కార్మికులు, సైనికులు పరస్పరం చంపుకోవడం కూడనిదని ఆయన ఉద్బోధించారు. కాగా కడకు 1917 నాటికి ఈ యుద్ధ క్రమంలో తీవ్ర ప్రాణనష్టానికి, కడగండ్లకు గురైన రష్యా సైనికులు, కార్మికులు యుద్ధం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయసాగారు. అలాగే కాస్తంత సొంత భూమి కోసం తపన పడుతున్న రష్యా రైతాంగం కూడా ఈ అసంతృప్తిలో భాగస్వామి అయ్యింది. దీని పర్యవసానమే 1917 ఫిబ్రవరి విప్లవం. అయితే ఈ విప్లవ క్రమంలో అధికారంలోకి వచ్చిన మెన్షివిక్లు తదితరులు మెజారిటీ రష్యా ప్రజానీకం ఆకాంక్ష అయిన యుద్ధం నుంచి వైదొలగాలన్న దానిని గౌరవించలేదు. వారు ఆ యుద్ధంలో కొనసాగారు. ఈ దశలోనే స్విట్జర్లాండ్ నుంచి సీల్ వేసిన రైలు పెట్టెలో జర్మనీ గుండా రష్యాలో అడుగిడిన వ్లాదిమిర్ లెనిన్ కార్మికులకు రొట్టె, రైతుకు భూమి, సైనికుడికి శాంతి నినాదంతో మరో విప్లవం దిశగా సాగాల్సిన అవసరాన్ని
1917 ఏప్రిల్ థీసిస్ ద్వారా రష్యా ప్రజల ముందు ఉంచారు. దీంతో అభద్రతకు ఆగ్రహానికి లోనైన మెన్షివిక్ ప్రభుత్వం లెనిన్ను అరెస్ట్ చేసేందుకు నిర్ణయించింది. పర్యవసానంగా మరికొద్ది కాలం పాటు రష్యా సరిహద్దులోని ఫిన్లాండ్లో ఒక కార్మికుడి ఇంట అజ్ఞాతంగా గడిపిన లెనిన్ అనంతరం అక్టోబర్ నాటికి విప్లవానికి బోల్షివిక్ పార్టీని సమాయత్తం చేశారు. ఈ మొత్తం క్రమంలో పార్టీలో అంతర్గతంగా కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మొత్తంగా 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం నుంచి 1917 అక్టోబర్ వరకు ఆయన దాదాపు ఒంటరిగానే విప్లవ చోదక శక్తిగా, ప్రపంచ పీడిత జనాళి పథ నిర్దేశకుడిగా ముందుకు నడిచారు. అక్టోబర్ విప్లవానంతరం సోవియట్ సోషలిస్ట్ రాజ్యాన్ని కూల్చివేసేందుకు దాడి చేసిన 14 పెట్టుబడిదారీ దేశాల సైన్యాలను వైట్ గార్డ్ల రూపంలో అంతర్గత శత్రువులను తిప్పికొట్టడంలోనూ, జర్మనీతో బ్రెస్ట్ లిటోవ్స్క్ సంధి చేసుకోవడం వంటి విషయాలలో ట్రాట్స్కీ వంటి వారి అతివాద పోకడలను అదుపులో పెట్టడంలోనూ లెనిన్ పాత్ర అద్వితీయం. ఈ క్రమంలో ఆయన పైన జరిగిన తుపాకీ కాల్పుల హత్యాయత్నం, తీవ్రమైన పని ఒత్తిడి వంటివి ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. 1917 విప్లవానంతరం 1922 వరకు రష్యాలో అంతర్యుద్ధం జరిగింది. 1921లో ఆరోగ్య సమస్యలు బయటపడడం మొదలైన తర్వాత 1924 జనవరి 21 వరకు ఆయన స్థితి దిగజారుతూనే ఉంది. అయినా చివరి క్షణం వరకు లెనిన్ విప్లవాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు పెనుగులాడుతూనే ఉన్నారు. పక్షవాతంతో మంచం పట్టినా పట్టు విడవని దీక్షతో చివరి క్షణం వరకు విప్లవ పురోగతి కోసం ఆయన తపన పడ్డారు. తాను ముందు ఊహించినట్లుగా రష్యా విప్లవాన్ని అనుసరించి జర్మనీ వంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవాలు జరగకపోవడంతో నాడు ప్రపంచ విప్లవ కేంద్ర బిందువు తూర్పు దిశగా కదిలిందని ఆయన సూత్రీకరించారు. పర్యవసానంగా చైనాలో విప్లవం జరిగే అవకాశాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు. పెట్టుబడిదారులు మార్క్సిజానికి కాలం చెల్లిపోయిందంటూ చేస్తున్న అసత్య ప్రచారాల ద్వారా మార్క్స్, లెనిన్లను పలుచన చేయనారంభించారు. అయితే అంతిమంగా ఈ మధ్యనే ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారీ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ నేటి యుగంలో లెనిన్ లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమకాలీనత ఉందంటూ వ్యాఖ్యానించడం వాస్తవాలకు అద్దం పడుతోంది. అయితే అదే పత్రిక లెనిన్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయనే ఇచ్చిన జవాబు మాత్రం సరైనది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆ పత్రిక తాలూకు అనివార్య అగత్యం. 3 దశాబ్దాల క్రితం రచయిత అదృష్ట దీపక్ లెనిన్ గురించి చెప్పిన ఈ మాటలు నేడు మరింత వాస్తవం. అతీతగత అవస్థలను ఎరుగని అఖండ కాలం పేరు లెనిన్. హృదయ స్పందన వీణుల సోకే ప్రతి ప్రదేశం పేరు లెనిన్. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా వ్యాసకర్త, సామాజిక ఆర్థిక రంగాల విశ్లేషకులు డి పాపారావు గారు లెనిన్ గురించి చెప్పిన విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.